థ్యాంక్ యూ అండి అందరికీ. నాకన్నా ఈ స్టేజ్ హైట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు చెన్నై అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నా ఫేవరెట్ పీపుల్ అందరూ ఇక్కడ ఉంటారు. రెహమాన్ గారు, రత్నవేలి గారు, దేవి శ్రీప్రసాద్ గారు. అంటే చెన్నైలోని సినిమా థియేటర్కి వెళ్తేనే కాదు, సినిమా చెన్నై అడుగు పెడితే కూడా సినిమా కనిపిస్తూ ఉంటుంది. అంత బాగా కనిపిస్తుంది సినిమా మనుషులు అంటే ఇష్టం ఇక్కడ, సినిమా అంటే ఇష్టం ఇక్కడ. మా సీనియర్స్ చెప్పేవారు, మేము చెన్నైలో ఉన్నప్పుడు అలాగాని, చెన్నైలో ఉన్నప్పుడు ఇలాగా, చెన్నైలో ఉన్నప్పుడు అదేం చెప్తూ ఉంటే నాకు అనిపించేది. అంటే చెన్నైలో నేను వచ్చే టైంకి ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చేసింది. ఆ చెన్నై వైపు నాకు తెలుస్తలేదని. నాకు ఉప్పిన టైంలో వర్క్ చేసినప్పుడు దేవి శ్రీప్రసాద్ గారితో కానీ, ఇప్పుడు రెహమాన్ గారితో వర్క్ చేసినప్పుడు కానీ, నేను ఎక్కడికి వెళ్తున్నారంటే ఇంట్లో కూడా చెన్నై వెళ్తున్నానని చెప్పినప్పుడు ఏదో సొంత ఊరు వెళ్తున్నట్టు చెప్పినట్టు ఫీలింగ్ వస్తుంటుంది నాకు. నా ఫేవరెట్ పర్సన్ విజయ్ సేతుపతి గారు కూడా ఇక్కడ ఉన్నారు. నా ఫస్ట్ ఫిల్మ్ చేశారు విజయ్ సేతుపతి గారు. థ్యాంక్ యూ విజయ్ సార్, మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. చెన్నై ఎప్పుడు వచ్చినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు, బుచ్చి ఇంటికి రా అని. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పెద్ది గురించి చెప్పిన, పెద్ది చాలా ఎమోషనల్ డ్రామా అండి. ఇది చాలా అంటే ఎలా ఉంటుందంటే మిమ్మల్ని కట్టి పడేస్తుంది. అంత ఈజీ కాదు. సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు కూడా చరణ్ సార్ యాక్టింగ్ కానీ, చరణ్ సార్ పెర్ఫార్మెన్స్ చూసినప్పుడు కానీ వదిలి రాలేదు. నేను 15 days నుంచి చెన్నైలోనే ఉన్నాను, ఇక్కడ మెడ్రాస్లోనే. నేను రోజు చూస్తూ ఉన్నాను ఫిల్మ్ ఇది. సేమ్ టైము అక్కడ హైదరాబాద్లో కూడా చూస్తూ ఉన్నారు, షోస్ జరుగుతున్నాయి. క్యూబ్ చూస్తున్నప్పుడు గట్రానే వాళ్ళందరూ కూడా కాల్ చేస్తున్నారు, చాలా మంచి ఫిల్మ్ తీసావు, చాలా బాగుంది ఫిల్మ్ అని. అంటే వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారు, నేను అంత ఎక్కువ చెప్తలేదు, చెప్తే మళ్ళీ భయం వేస్తుందని కొంచెం నర్వస్ కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. చరణ్ సార్, పెద్ది అంటే ఓన్లీ చరణ్ సార్, చరణ్ సార్, చరణ్ సార్, చరణ్ సార్, పెద్ది 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 అంతే. థ్యాంక్ యూ సార్, మీరు నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సార్. దివ్యేంద్ర గారు, అంటే నేను విజయ్ సేతుపతి గారిలో చూసా, అంటే చేస్తుంటే వారిని అమ్మ అంటే ఏం యాక్టర్ రా బాబు అనిపిస్తుంటుంది. అలాగా అంత పర్ఫార్మెన్స్ మీలో చూసా. స్మాల్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంటుంది. తెలుగు రాదు కానీ నేను ఆఫ్టర్ దట్ ఇంగ్లీష్లో మీకు ట్రాన్స్లేట్ చేస్తా. థ్యాంక్ యూ, మీరు ఈ ప్రాజెక్ట్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. రెహమాన్ సార్, నేను మీ గురించి ఒక పుస్తకమే రాస్తాను, అంత ఇష్టం మీరంటే నాకు. ఈ సినిమా ఆర్ఆర్ చూసినప్పుడు కానీ, సాంగ్స్ కానీ చాలా చాలా బాగా చేశారు. చిన్నప్పటి నుంచి మీ మ్యూజిక్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. నాకు మ్యూజిక్ అని పలకడం వచ్చేది కాదు. ఊర్లో ఉన్నప్పుడు మ్యూజిక్ అనేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేసేవారు, నువ్వు మ్యూజిక్ అన్నో రావట్లేదురా నీకని. అలాంటి మీతో నేను వర్క్ చేస్తానని నేను డ్రీమ్లో కూడా ఊహించలేదు సార్. అది జరిగింది దేవుడి దయ వల్ల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రండి సార్, మీ గురించి అందరూ చెప్తున్నారు, సినిమా జాంపొండ్లో తీశారా రండి సార్ అని, చాలా బాగా తీశారని, ఇంటర్నేషనల్ ఫిల్మ్లో తీశారని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నేను రాసుకున్న ప్రతి అక్షరానికి మీరు లైఫ్ ఇచ్చారు. మీరు లేకపోతే ఆ విజువల్ ఎలా ఉంటుందని నేను ఊహించలేను. రేపు పొద్దున్న మీరు అందరూ విట్నెస్ చేద్దరు కానీ థియేటర్లో. శివ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని శివాన్న అని పిలాలని ఉంటుంది నాకు. థ్యాంక్ యూ శివాన్న. మీరు అంటే గురువుగా ఒక గురువు ఎలా ఉండాలో ఈ సినిమాలో ఉంటుంది. నేను మా సుక్కు సార్ గురువుని చూసి రాసుకున్నాను, ఒక గురు శిష్యుల సంబంధం ఎలా ఉండరు ఈ సినిమాకని. థ్యాంక్ యూ సో మచ్ సార్. జాన్వి, చాలా అంటే జాన్వీ కపూర్ ఈ సినిమాలోకి రావడం అన్నది చాలా సూపర్. అంటే ఆ సినిమాకి కలర్ ఆమె. మేమందరం మాసీగా ఉంటే ఆ సినిమాకి ఒక కమర్షియల్ కలర్ టోన్ తీసుకొచ్చారు జాన్వీ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారు, కిల్లర్ సతీష్ గారు, మమ్మల్ని అందరినీ నమ్మి ఈ ప్రాజెక్టు మా చేతుల్లో ఇచ్చినందుకు మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేం. థ్యాంక్ యూ సార్. రామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్లో మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ జస్ట్ వన్ క్వశ్చన్ సార్. தெலுங்குல மாட்டலாண்டி எங்களுக்கு புரியல, இருந்தாலும் ஓரளவுக்கு நான் வந்து சமாளிச்சு புரிஞ்சுப்பேன். குறைச்சு மலையாளமா சாரிங்க விட்டுறலாம். Okay, so I just wanted to ask, this particular role demands a lot of physical transformation, and Ram Charan sir oda physical transformation எவ்வளோ படமா நாங்க பார்த்துட்டு தான் வரோம். ஒரு வாட்டி கூட நம்மளை வந்து கொஞ்சம் கூட என்ன அப்படின்னு கூட கேட்க முடியாது. அப்போ வா எப்படி பண்றாருன்னு நீங்க எதை பார்த்து ரசிச்சீங்க? How did you see that and how challenging was it for him? You have to tell as a director. అంటే రామ్ చరణ్ సార్ దీంట్లో కష్టం గురించి చెప్పాలంటే, నేను సినిమాలో ఉన్న ఎమోషన్ పోయి రామ్ చరణ్ సార్ కష్టపడ్డారు అదే వచ్చేస్తుంది మెయిన్ అని చెప్పడం లేదు నేను. చరణ్ సార్, మీకు అర్థమవుతుందా సార్? అంటే మీరు చాలా కష్టపడ్డారు,
కానీ నేను ఆ కష్టం చెప్తే సినిమాలో ఉన్న కోర్ ఎమోషన్ ముందు వచ్చేసి అది వచ్చి మీకు కష్టం కనబడుతుంది. మీకు కష్టం మామూలు కష్టం కాదు. అంటే నేను చూస్తూ ఉన్నాను కదా సార్ అండి మిమ్మల్ని, అంటే అంత ఈజీ కాదు సార్. ఈ సినిమా పెర్ఫామ్ చేయడం ఈజీ కాదు, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఈజీ కాదు. అంత కష్టపడ్డారు. అదంతా నేను విజయవాడ ఫంక్షన్లో చెప్తానని దాచుకున్నా. ఇక్కడ నా ఒప్పిన ఎలా ఆదరించారో అలాగే ఈ సెకండ్ ఫిలిం కూడా అలా ఆదరిస్తారని చాలా గట్టిగా కోరుకుంటున్నా. చాలా మనస్ఫూర్తిగా, అంటే ఒక నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఒక డైరెక్టర్కి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా చేయాలో అలాగే చేశాను, ఒక మంచి కథ చెప్పాలని. అది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్. தேங்க்யூ சார். ரொம்ப நன்றி, ரொம்ப நன்றி. நானும் ஏதாவது தேத்தி தெலுங்குல 4 வார்த்தை பேசலான்னா தன்யவாதுன்றாங்க தேங்க்யூக்கு. அது ஹிந்தி இல்லை. ஓகே.